తెలుసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. సో బ్యానర్ హెడ్డింగ్ వచ్చి గ్రూప్ 1లో పాలిటిక్స్ వీడియో నిగ్రహణం. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. గ్రూప్ 1లో పాలిటిక్స్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త నోటిఫికేషన్, పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించిన టీజీపీఎస్సీ, ఫలితాలపై అభ్యర్థులు, మేధావులు, ఉద్యమకారులు అభ్యంతరాలు, పిటిషన్లతో తుది నియామకాలకి హైకోర్టు బ్రేకు, న్యాయస్థానం నిర్ణయంతో బీఆర్ఎస్ బీజేపీ క్రెడిట్ పాలిటిక్స్, కేర్ఫుల్గా హ్యాండిల్ చేయమంటే ప్రభుత్వానికి భారీ మార్చ. సో ఓవరాల్గా ప్రముఖ తెలుగు దినపత్రిక దిశ అయితే ఈ ఆర్టికల్ ఇచ్చింది. సో ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ వీళ్ళు స్టార్టింగ్లోనే చెప్పేశారు. కేర్ఫుల్గా హ్యాండిల్ చేయకుంటే ప్రభుత్వానికి భారీ మచ్చ అని చెప్పేసి. సో టాపిక్లో చూసుకుంటే తెలంగాణ గ్రూప్ 1 కొలువులు సాధించాలన్న నిరుద్యోగుల ఆశలు అడియాశలుగానే మారుతున్నాయి. రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగ అభ్యర్థుల సహనాన్ని ఇంకా పరీక్షిస్తూనే ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ తర్వాత ఎన్నో బాల అరిష్టాలు దాటుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి గ్రూప్ 1 నియామక ప్రక్రియ సజావుగా ముగుస్తుందనుకునే లోపే కథ మొదటికొచ్చింది. టీజీపీఎస్సీ వెలువరించిన గ్రూప్ 1 ఫలితాల పట్ల అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం 2 పరీక్షా కేంద్రాల్లోనే పరీక్షలకు హాజరైన అభ్యర్థుల్లో ఎక్కువ మంది ఉద్యోగులు ఎంపికయ్యారని, ఫలితాల్లో ఇంగ్లీష్ మీడియం వారికి ఎక్కువ మార్కులు, తెలుగు మీడియం వారికి తక్కువ మార్కులు వచ్చాయని అభ్యర్థులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. వారికి పలువురు తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు మద్దతు తెలుపుతున్నారు. ఇంతలో తుది నియామకాలు హైకోర్టు బ్రేక్ వేయడంతో, ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కార్నర్ చేయడంతో తెలంగాణలో గ్రూప్ 1 మరొకసారి రాజకీయ దుమారంగా మారింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి 2022లో 503 పోస్టులతోటి తొలిసారి విడుదలైన గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేక మలుపులు తిరిగి వస్తున్నది. కేసీఆర్ హయాంలో 2023లో జూన్లో ప్రిలిమ్స్ నిర్వహించగా పరీక్ష పేపర్ లీకేజ్ కారణంగా ఒకసారి, 2023లో మరొకసారి ప్రిలిమ్స్ నిర్వహించి బయోమెట్రిక్ తీసుకోదన్న కారణంతో రెండోసారి పరీక్ష రద్దయింది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గ్రూప్ 1 ఉద్యోగుల భర్తీని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల కళలను నీరుగార్చిందనే ఆరోపణల నేపథ్యంలో పాత నోటిఫికేషన్ను రేవంత్ సర్కార్ రద్దు చేసి 2024 ఫిబ్రవరిలో మరొక 60 పోస్టులతో కలిపి 563 ఉద్యోగుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత ప్రిలిమ్స్, మెయిన్స్ను నిర్వహించి ఫలితాలు వెల్లడించింది. తమ కష్టానికి ఫలితం దక్కుతుందని ఆశించిన అభ్యర్థులు టీజీపీఎస్సీ వెల్లడించిన ఫలితాలు చూశాక షాక్ అయ్యారు. ఫలితాలు వెల్లడిలో తెలుగు మీడియం వారికి తీరని అన్యాయం జరిగిందని, రీవాల్యుయేషన్ నిర్వహించాలని కోరుతున్నారు. ప్రతిపక్షాల క్రెడిట్ పాలిటిక్స్. అయితే ఈ ఫలితాల విషయంలో తాజాగా అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శల దాడి దిగుతున్నాయి. గ్రూప్ 1లో భారీగా అవకతవకలు జరిగాయని, దీనిపై జ్యుడిషియల్ కమిటీ వేయాలని, సిబిఐ తోటి విచారణ జరిపించాలని బీజేపీ రాజ్యసభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇక బీజేపీ నుంచి ఇప్పటికే పలువురు నేతలు మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గ్రూప్ 1ను రద్దు చేసి మళ్ళీ కొత్తగా నిర్వహించాలని చెప్పి సీఎంకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఇదిలా ఉంటే గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు తమ పోరాట ఫలితమే అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ మద్దతుదారులు క్రెడిట్ పాలిటిక్స్ తెరలేపారని కూడా మరో టాపిక్ నడుస్తుంది. కాంగ్రెస్ నేతల తీరుతో ప్రభుత్వానికి కొత్త చిక్కులు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలుదీరాక నోటిఫికేషన్ నియామక ప్రక్రియ వేగవంతం చేపట్టడం పట్ల రాష్ట్రంలో నిరుద్యోగ యువతతో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారి తల్లిదండ్రులు కాంగ్రెస్ ప్రభుత్వమై కొంత సానుకూలత ధోరణి ఉండేది. అయితే గ్రూప్ 1 ఫలితాల వివాదం ఇప్పుడు ప్రభుత్వానికి సవాలుగా మారింది. మరోవైపు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలో కొంతమంది యువనేతలు స్పందిస్తున్న తీరు నిరుద్యోగుల ఆగ్రహానికి ఆజ్యం పోస్తున్నదనే టాక్ వినిపిస్తుంది. వాల్యుయేషన్ చేసిన వారిపై ఆరోపణలు చేసిన వారిని చెప్పుతో కొట్టాలని, తమకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్న అభ్యర్థులను మీ అర్హతలేంటి అని ఎదురు ప్రశ్నించి చులకన చేసి మాట్లాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రూప్ 1 అంశాన్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలని ఏమాత్రం తేడా కొట్టినా అది ప్రభుత్వానికి పెద్ద డ్యామేజ్గా మారుతుందని చర్చ నడుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు కానీ మరి ఎవరైనా కానీ
విద్యార్థులని చులకనగా మాట్లాడడం అన్నది అస్సలు సహించలేని విషయం. మరి ముఖ్యంగా ఇలాంటి చెప్పుతో కొడతా ఇలాంటి పదాలు వాడడం అనేది చాలా చాలా తప్పని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రిలిమ్స్ రాసి మెయిన్స్కి వచ్చారంటే ఖచ్చితంగా అక్కడ సబ్జెక్ట్ ఉన్న పర్సన్సే. వాళ్ళు పొలిటికల్ పర్సన్స్ కాదు, ఏదో ఖాళీగా ఉన్నోళ్ళు కాదు. వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని, వ్యవస్థలో జరిగిన లోపాలని వాళ్ళు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేవలం పబ్లిక్ సర్వీస్ అండ్ కమిషన్కే ఉంటుంది. కానీ ఇలా మధ్యలో వచ్చి వాళ్ళు అనవసరంగా అటు గవర్నమెంట్ని బ్యాడ్ చేయడం, ఇటు ప్రజల దృష్టిలో బ్యాడ్ అవడం తప్ప ఏముండదు. సో ఖచ్చితంగా ఇదైతే చాలా బాగా ఇచ్చారని చెప్పొచ్చు. హెడ్డింగ్ కాంగ్రెస్ నేతల తీరుతో ప్రభుత్వానికి కొత్త చిక్కులు. ఇది 100%. ఎందుకంటే మీరు అందరూ కూడా చూడవచ్చు, సోషల్ మీడియాలో చూడాలి మరి ఇదైతే. సో అదేవిధంగా ఇందులో ముఖ్యంగా చెప్పినట్టు చూసుకుంటే ఈ తెలంగాణ గ్రూప్ 1 అనేది దాదాపు లాస్ట్ 3 years నుంచి కంటిన్యూ అవుతుంది. సో ఒకసారి వాళ్ళు ఒక ప్రాపర్గా చాలా కేర్ఫుల్గా దీన్ని ముందు తీసుకెళ్తే ఖచ్చితంగా ఇది కంప్లీట్ అవుతుంది. లేకపోతే గతంలో ఏదైతే జరిగిందో మళ్ళీ అదే జరిగే ఉండే అవకాశం ఎక్కువ ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుంది అన్నది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్.